తయారు చేయించడం, కూరగాయలు చేయించడము, ఈ విధంగా బిల్డింగ్లు కట్టించడము, వెహికల్స్ తయారు చేయడము, ఈ విధంగా చేయడం వల్ల సృజనాత్మకత లభిస్తుంది. అంటే ఈ 5 డెవలప్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయమ్మా? అంగన్వాడీలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు నూతన విద్యా విధానం కమిటీ ఒకటి వచ్చిందండి. 3 to 6 వరకు అంగన్వాడీలోనే ఉండాలి అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. కాన్సెప్ట్లో ఇప్పుడు పోషకాహారమే కాకుండా ఏమంటారు, ప్రెగ్నెన్సీ తోటి ఉండగానే పిల్లలకి మంచి పోషకాహారం ఇవ్వాలి. ఏజ్ని బట్టి గ్రూప్ని బట్టి కూడా ఆహారాలను అందించడము, హెల్త్ చెకప్లు చేయడము. ఇదే కాకుండా 3 to 6 పిల్లలకి 90% బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది సార్. మీకు తెలిసిన విషయం అవునా కాదు? 90% బ్రెయిన్ డెవలప్మెంట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉంటుంది? 3 to 6 పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంది. కాబట్టి ఈ 3 to 6లో నేర్పించింది మనం అనుకుంటాం, ఈ పిల్లవాళ్ళకి ఏం రాదు, చిన్న పిల్లవాడు కదా ఏం నేర్చుకుంటాడు అనుకో. కానీ తప్పదు. మీరు 100% పిల్లవాడికి మీరు ఏం నేర్పిస్తే అదే బలంగా పాతుకొని ఉంటుంది. మీరు మనం 1 year నుంచి నేర్పిస్తున్నాం, నేర్పించిన దాన్ని ఇప్పుడు వీళ్ళు ప్రదర్శిస్తారండి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మేడం పాడారు మేడం నువ్వు అడగచ్చు. నేను ఏమన్నానంటే ప్రథమ నుంచి మాస్టర్ ట్రైనర్గా వచ్చాను. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లలో మాస్టర్ ట్రైనర్గా 3 to 6 పిల్లలకి కార్యక్రమాలు ఏ విధంగా చేసే డెవలప్మెంట్ అనేది జస్ట్ ఫస్ట్ టైం మన డిపార్ట్మెంట్ నుంచి మన ICDSలో నేనైతే 14 సంవత్సరాలు బాలమేళ అనేది ఫస్ట్ టైం చేస్తుంది. ఈ బాలమేళని జస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్, ఎందుకంటే చాలా ఘనంగా చేయాలని మా యొక్క ఉద్దేశం. అర్థమైందా? మీరు అందరూ రెడీనా? ఓకే. రావాలమ్మా. ఆ పిల్లలకి ఏం కుదురుతాయి చీరలు, మన పెద్ద పెద్దలకే సెట్ చేసుకోరు. నీ బుజ్జి, మీ ఎస్టీ బుజ్జి బాగుంది, మస్తు యాక్టివ్గా ఉంది, బాగా చెప్తుంది మేడం. నీ దగ్గరికి వెళ్తుంది, దూరంకి వెళ్తుందా క్లారిటీ.